ముందుగా డెబ్బిన్ కాన్ఫరెన్స్కి విచ్చేసినటువంటి డెబ్బిన్ కమ్యూనిటీ అందరికీ స్వాగతం. వెల్కమ్ టు ఆల్ ద గ్లోబల్ డెబ్బిన్ కమ్యూనిటీ బిన్ పార్ట్ ఆఫ్ దిస్ డెబ్బిన్ కాన్ 2021 ఆన్లైన్. ముందుగా నా పేరు ప్రవీణ్. మనం చర్చిస్తున్న విషయము డెబ్బిన్ ప్రాజెక్టు, దాని అంతర్జాతీయ ఆపరేటింగ్ సిస్టమ్గా దాని సౌలభ్యం మరియు రూపాంతరం. అంటే దాన్ని అంతర్జాతీయ ఆపరేటింగ్ సిస్టమ్గా రూపాంతరం చెందడానికి కలిగిన సౌలభ్యాలు ఏంటి, తద్వారా దాన్ని వివిధ భాషల్లోకి కానీ వివిధ హార్డ్వేర్కి సపోర్ట్ ఇవ్వడం ఎలా చేకూర్చడం జరిగింది అనేది మనం డిస్కస్ చేస్తున్నాం, చర్చించడం జరుగుతుంది. ముందుగా అసలు డెబ్బిన్ ప్రాజెక్ట్ ఎలా స్టార్ట్ అయింది, ఎలా మొదలు పెట్టారు, తద్వారా దాని తలాంతరం జరిగిన ప్రక్రియలు ఏంటి అనేది ఒకసారి చర్చించుకుంటున్నాను. 1990లో కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్గా దాన్ని మొదలుపెట్టారు. అంటే అప్పటికి ఉన్న కొన్ని ప్రొప్రైటరీ ఆపరేటింగ్ సిస్టమ్స్ కేవలం ప్రజల నుంచి సంపదను చేకూర్చడానికి తయారు చేసిన కొన్ని ప్రొప్రైటరీ ఆపరేటింగ్ సిస్టము మార్కెట్లో ఉండడం జరిగింది. అవి తద్వారా ఏం జరిగింది, తద్వారా ప్రజలకి మరియు డిజిటల్ వరల్డ్కి ఉన్న దూరాన్ని పెంచడము, లేదా ప్రజలకి అవసరమయ్యే పద్ధతులు కానీ అవసరమయ్యే వెసులుబాటు కలిగించలేకపోవడం అవన్నీ జరిగింది. ఇది కేవలం అప్పటికీ ఉన్న కొన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్ ఫ్రీ సాఫ్ట్వేర్ కాకుండా ఉండడం, తద్వారా ప్రజలకి వాటిని వాళ్ళ వివిధ దశల్లో వాటిని ఉపయోగించుకోలేకపోవడం అనేది చాలా క్లుప్తంగా గమనించడం జరిగింది. ఇలా క్లుప్తంగా గమనించిన ఫ్రీ సాఫ్ట్వేర్ కమ్యూనిటీ ఒక గ్రూప్లా ఫామ్ అయ్యి ఒక గ్లోబల్ ఫ్రీ సాఫ్ట్వేర్ కమ్యూనిటీలా ఫామ్ అయ్యి దాన్ని 1993లో కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్గా డెబ్బిన్ని మొదలుపెట్టడం జరిగింది. ఇది కేవలం ఫ్రీ సాఫ్ట్వేర్ సిస్టమ్గా ఎందుకు మొదలుపెట్టారు అంటే, ఫ్రీ సాఫ్ట్వేర్ విధి విధానాల వల్ల ఒక సాఫ్ట్వేర్ని ప్రజల దగ్గరికి చేకూర్చడం ఎలా, తద్వారా ఆ ప్రజల దగ్గర నుంచి మళ్ళీ సాఫ్ట్వేర్ పునరావృద్ధి చెందడానికి కావాల్సిన వెసులుబాటు ఫ్రీ సాఫ్ట్వేర్ కల్పిస్తుంది. అంటే కేవలం ప్రజల కోసం చేసిన సాఫ్ట్వేర్, ప్రజల వల్ల అభివృద్ధి చెందుతున్న సాఫ్ట్వేర్ మళ్ళీ ప్రజలకి ఉపయోగపడేలా చేయడం అనేది ఫ్రీ సాఫ్ట్వేర్ ప్రిన్సిపల్స్లో ఇమిడై ఉన్న గైడ్ లైన్స్ అన్నమాట. సో తద్వారా ఈ డెబ్బిన్ అనే ప్రాజెక్టు 1993లో ఫ్రీ సాఫ్ట్వేర్ ఆపరేటింగ్ సిస్టమ్ మొదలుపెట్టి దీన్ని 1993 తర్వాత నుంచి క్రమ పద్ధతిలో ఒక స్టేబుల్ ఆపరేటింగ్ సిస్టమ్గా తీసుకురావడం జరిగింది. అంటే ఇప్పటికీ చూసుకున్నా కానీ ప్రపంచంలో అతిపెద్ద స్టేబుల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏది అంటే అది కేవలం డెబ్బిన్ అని చెప్తుంటారు. అది ఎందుకు అంటే డెబ్బిన్కి ఉన్న డెబ్బిన్ కమ్యూనిటీ అలాంటిది, మరియు డెబ్బిన్ ప్రజలకు అంటే డెబ్బిన్ కమ్యూనిటీ నుంచి వచ్చిన ఆ డెబ్బిన్ ఫ్రీ సాఫ్ట్వేర్ని ప్రజలకు ఉపయోగపడేలా కూడా చేకూర్చడం జరిగిందని దీని ద్వారా కూడా తెలుసుకోవచ్చు. సో ఇప్పటివరకు చూసుకున్నట్టయితే మనం డెబ్బిన్లో సుమారు 59,000కు పైగా ప్యాకేజీలు ఉన్నాయి. ఈ ప్యాకేజీలు కేవలం ఆపరేటింగ్ సిస్టమ్ని పనిచేయడానికి కావాల్సిన ప్యాకేజీలు మాత్రమే కాకుండా ఆపరేటింగ్ సిస్టమ్ని వివిధ భాషల్లో ఉపయోగించుకోవడానికి చేకూర్చే ప్యాకేజీలు కూడా చాలా ఉన్నాయి. సుమారుగా ఇప్పుడు చూసుకుంటే దగ్గర డెబ్బిన్ ఆపరేటింగ్ సిస్టమ్ దగ్గర 72 భాషల్లో సౌలభ్యం అవుతుంది మనకి. సో ఈ సౌలభ్యం అవడం వల్ల ఏం జరుగుతుంది, ప్రజలు దాన్ని ఉపయోగించడం జరుగుతుంది. ప్రజలు దాన్ని ఉపయోగించడంతో పాటు దాన్ని అభివృద్ధి చెందడానికి కూడా చాలా ఆస్కారం ఎక్కుతుంది. అంటే క్లుప్తంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే, ఇది ప్రజల కోసం చేసిన సాఫ్ట్వేర్, ప్రజల నుంచి వచ్చిన సాఫ్ట్వేర్, మళ్ళీ ప్రజలే అభివృద్ధి చేస్తున్న సాఫ్ట్వేర్. ఒకసారి మనం దీని అభివృద్ధి ఎలా చెందింది, ఈ డెబ్బిన్ ప్రాజెక్ట్ వల్ల వివిధ ప్రాజెక్టులకు సహాయం కూడా ఎలా చేకూర్చింది, డెబ్బిన్ వల్ల వివిధ ప్రాజెక్టులకి ఎలాంటి వెసులుబాటు కలిగింది అనేది ఒకసారి మనం చూద్దాం. డెబ్బిన్ రూపాంతరం అంటే ఎవల్యూషన్ ఆఫ్ డెబ్బిన్ అనే ప్రక్రియ కింద మనం తీసుకుంటే దగ్గర సుమారుగా డెబ్బిన్ మీద ఆధారపడి దగ్గర 25,000 పైగా ఆపరేటింగ్ సిస్టమ్స్ కానీ వివిధ ఫర్మ్వేర్ డెవలప్మెంట్లు కానీ పెరగడం జరిగింది.
ఈ డెవలప్మెంట్ ప్రక్రియలో చూస్తే దీంట్లో ఒక భాగంగా మన ఓన్ తెలుగులో మన సొంతంగా తెలుగులో రూపొందించుకున్న స్వేచ్ఛ సాఫ్ట్వేర్ అనేది ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఒకటి తయారు చేయడం జరిగింది. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ డెబియన్ బేస్ అవ్వడము, డెబియన్ కలిగి ఉన్న సూత్రాల వల్ల ఈ ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేయడం అనేది ఒకటి జరిగింది. ఈ తయారు చేసిన ఆపరేటింగ్ సిస్టమ్ వివిధ ప్రక్రియలకు ఉపయోగించడం అనేది జరగడం జరుగుతుంది. అంటే మనం చూసుకున్నట్టయితే ఇంత స్టేబుల్ ఆపరేటింగ్ సిస్టమ్ని తయారు చేయడానికి ఎంత కమ్యూనిటీ పార్టిసిపేషన్ జరిగింది, ఎంత కమ్యూనిటీ నుంచి సహకారం అందిందో మనం క్లుప్తంగా గమనించవచ్చు. సో ఇక్కడ చూసినట్టయితే ఎవల్యూషన్ ఆఫ్ డెబియన్ చూసుకుంటే సుమారుగా ఇక్కడ చూసిన చాలా తక్కువ ప్యాకేజ్లు, చాలా తక్కువ ఆపరేటింగ్ సిస్టమ్స్, దీని నుంచి వచ్చిన డెరివేటివ్స్ కానీ చాలా ఉన్నాయి. ఇప్పుడు చూసుకున్నట్టయితే కేవలం డెబియన్ సపోర్ట్ చేస్తున్న ఆపరేటింగ్ సిస్టమ్స్ కావచ్చు, లేదా డెబియన్ సపోర్ట్ చేస్తున్న డెబియన్ సహకారంతో వెలువడిన వివిధ హార్డ్వేర్లు కావచ్చు, హార్డ్వేర్లకు సంబంధించి హార్డ్వేర్లు మామూలు దశ దగ్గర నుంచి దాని అడ్వాన్స్ స్టేజ్ దగ్గర డెవలప్మెంట్ వరకు డెబియన్ ఎలా ఉపయోగపడింది, తద్వారా ఉపయోగపడడం వల్ల వివిధ పనులకు డెబియన్ సహకారం కానీ సహాయం కానీ ఎలా అందించిందో ఒకసారి మనం క్లుప్తంగా చూద్దాం. ఇందులో భాగంగా డెబియన్ రూపాంతరంలో భాగంగా డెబియన్ వివిధ పరికరాలకి ఎలా మద్దతు ఇచ్చింది, తద్వారా వివిధ పరికరాల అభివృద్ధికి కూడా ఎలాంటి సహకారం చేకూర్చింది అనేది మనం ఒకసారి చూస్తే, బహుళ పరికరాల మద్దతు మరియు దాని అంతర్యత్నం అంటే వివిధ పరికరాలకి ఎలా మద్దతు ఇచ్చింది, మరియు కేవలం వివిధ పరికరాలకు మద్దతు ఇవ్వడమే కాకుండా వివిధ ఆలోచనలు రూపకల్పన చెందడానికి ఎలా మద్దతు ఇచ్చింది, తద్వారా ఆ ఆలోచనలకు సహాయం ఎలా కూర్చింది, అండ్ మరి దాని తర్వాత ఆ ఆలోచనను రూపుదిద్దుకొని ఒక డివైజెస్ కానీ ఒక హార్డ్వేర్ కానీ తయారు చేకూర్చడము, ఆ హార్డ్వేర్ తయారు చేకూర్చిన తర్వాత దాన్ని ఒక కాలక్రమంలో దాని ఉపయోగాలు ఎలా చెందాయో అనేది ఒకసారి చూసుకుంటే డెబియన్ కేవలం ఇక్కడ చూసుకున్నట్టు ARM64, AMD 64, ARM HF 538 ఇలాంటి వివిధ ఆర్కిటెక్చరల్గా సౌలభ్యమైన హార్డ్వేర్లు అన్నిటికీ డెబియన్ మద్దతు చేకూర్చడం జరిగింది. ఆ చేకూర్చడం వల్ల ఏమైంది అంటే ఇది కేవలం ఆపరేటింగ్ సిస్టమ్స్కి కంప్యూటర్లో ఆపరేటింగ్ సిస్టమ్స్కి సహాయం అందించడమే కాకుండా వివిధ హార్డ్వేర్లకు అంటే ఒక వైఫై వినియోగించడానికి కావాల్సిన హార్డ్వేర్ కానీ ఒక వైఫై ద్వారా ప్రజలకు ఇంటర్నెట్ సేవలు అందించడానికి కావాల్సిన ఒక హార్డ్వేర్ కావచ్చు, తద్వారా హార్డ్వేర్ కావచ్చు, పూర్వ సెటప్ కావచ్చు, వీటన్నిటికీ డెబియన్ సహాయం అందించడం అంటే డెబియన్ చేకూర్చిన ఆ ఫ్రీ సాఫ్ట్వేర్ గైడ్లైన్స్ వల్ల ప్రజలు దాన్ని ఆ డెబియన్ ఉపయోగించుకొని ఆ డెబియన్ మీద అభివృద్ధి చెందడం జరిగిన ఇట్లాంటివన్నీ సాఫ్ట్వేర్స్ని మనం చూసుకోవచ్చు. అండ్ తద్వారా హార్డ్వేర్ సపోర్ట్ కూడా చేకూరడం చూసుకోవచ్చు. ఇందులో ముఖ్యంగా గమనించాల్సింది ఏంటి అంటే ఇది కేవలం ఆపరేటింగ్ సిస్టమ్స్కి సపోర్ట్ ఇవ్వడం కాకుండా ఇంటర్నెట్ సేవలకు కూడా ఇంటర్నెట్ సేవలు వివిధ గ్రామాలకు కానీ వివిధ స్కూల్స్కి కానీ అందించడంలో చాలా తోడ్పడడం కూడా జరిగింది. అందులో భాగంగా ఒకటి చూసుకుంటే ఒక విలేజ్లో సెటప్ చేసిన ఒక చిన్న హార్డ్వేర్ బీగిల్ బోర్డ్ అనే హార్డ్వేర్ మీద డెబియన్ అనే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఉపయోగించేసి ఒక చిన్నపాటి ఒక విలేజ్కి ఇంటర్నెట్ సేవలు అందించడం అనేది జరిగింది. దీనివల్ల ఏమి అభివృద్ధి చెందిందంటే విలేజ్లో ఉన్న అన్ని ఏజ్ గ్రూప్స్ వల్ల అందరికీ వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని చేకూర్చడము, అక్కడే లోకల్గా అక్కడే వెసులుబాటు అవ్వడము, మరియు అగ్రికల్చర్ పరంగా చూసుకుంటే అగ్రికల్చర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని కావచ్చు, దానికి సంబంధించిన సైంటిఫిక్ నాలెడ్జ్ కావచ్చు, అవి చేకూర్చడానికి ఎంతో
బాగా ఇది ఉపయోగపడడం జరిగింది. ఇంకో కేస్ స్టడీ తీసుకున్నట్టయితే స్వేచ్ఛ అనే ఆపరేటింగ్ సిస్టమ్. అంటే ఉదాహరణకు తీసుకుంటే భారతదేశంలో వివిధ స్కూల్స్కి సరైన కంప్యూటర్ విద్య కావచ్చు, సరైన కంప్యూటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఇవన్నీ లేకపోవడం అనేది మన గమనార్థంలో ఉన్నది. ముఖ్యంగా తెలుగు స్టేట్లో చూసుకుంటే తెలుగు ప్రజలకి తెలుగు మీడియం స్కూల్స్లో చదువుతున్న పిల్లలకి ఎలాంటి కంప్యూటర్ విద్యను ఇవ్వాలి అనే ఒక ఆలోచన వచ్చినప్పుడు, వాళ్ళకి కంప్యూటర్ విద్యని అందించాలి అనే ఒక ఆలోచన వచ్చినప్పుడు బాల స్వేచ్ఛ అనే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ని తయారు చేయాలి అనేది ఒక ముందుకొచ్చింది. బాల స్వేచ్ఛ అనే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేయాలని ముందుకు వచ్చినప్పుడు దానికి కావాల్సిన హార్డ్వేర్ సపోర్ట్ ఉంటుంది, దానికి కావాల్సిన సాఫ్ట్వేర్ కావాలి, ఇవన్నీ చేకూర్చుకోవాలి. సో ఇందులో భాగంగా లో కాస్ట్ హార్డ్వేర్, బీగిల్ బోర్డ్ అనే ఒక లో కాస్ట్ హార్డ్వేర్ మీద ఒక చిన్న ఆపరేటింగ్ సిస్టమ్, ఒక డెబ్బియన్ లాంటి ఒక ఆపరేటింగ్ సిస్టమ్ రన్ అయ్యి అది స్కూల్లో ఉన్న పిల్లలకు ఒక కంప్యూటర్ విద్యని ఇవ్వడంతో పాటు వాళ్ళకి వివిధ సబ్జెక్టుకి సంబంధించిన ల్యాబ్స్ని దాంట్లో వివిధ సబ్జెక్టులకు సంబంధించిన ల్యాబ్స్ని వాళ్ళు చేసుకునే విధంగా, తద్వారా ఇన్ఫర్మేషన్ని ఎక్కువ వాళ్ళు పొందే విధంగా, తద్వారా వాళ్ళ ఎడ్యుకేషన్ని కానీ వాళ్ళ యొక్క నాలెడ్జ్ని కానీ పెంచుకోవడానికి ఎలా ఉపయోగపడుతుంది అనేది ఒక మోడల్ని తీసుకొచ్చినప్పుడు కేవలం డెబ్బియన్ అనే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ వల్ల ఇది సాధ్యమవుతుంది అనేది క్లుప్తంగా తెలుస్తుంది. ఎందుకు అంటే డెబ్బియన్ అనే ఒక ఆపరేటింగ్ సిస్టంలో కేవలం కోర్ ఆపరేటింగ్ సిస్టమ్లు మాత్రమే మార్పులు చేకూర్చడానికి వీలు అనేది దానికి ఒక్కదానికే లేదు. ఇతర వాటిని ఇతర అప్లికేషన్స్ని కానీ వీటన్నిటిని కానీ వివిధ లాంగ్వేజ్లో మనం చేసుకొని వచ్చేసి దాన్ని ఈ డెబ్బియన్ కోర్ ఆపరేటింగ్ సిస్టంలో ఇమిడిపరచడానికి గల సహాయాన్ని క్లుప్తంగా డెబ్బియన్ అందిస్తుంది. దాని రూపాంతరం కూడా అట్లనే చెందింది. సో తద్వారా ఏమని చెప్పుకోవచ్చు అంటే ఇది కేవలం ఒక లాంగ్వేజ్ అనే కాదు, మల్టీ లాంగ్వేజ్ అన్నిటికీ సపోర్ట్ ఇవ్వడం, తద్వారా మల్టీ డివైస్కి సపోర్ట్ రావడం, తద్వారా మల్టీ అప్లికేషన్స్ కానీ వివిధ పనులకు దాన్ని వాడకాన్ని చేకూర్చడం డెబ్బియన్ క్లుప్తంగా చేసింది. ఇది బాల స్వేచ్ఛ ఒక ఆపరేటింగ్ సిస్టమ్కి చేసిన ఒక ప్రయత్నంలో డెబ్బియన్ ఉపయోగించడం జరిగింది. అదేవిధంగా స్వేచ్ఛ ఒక ఆపరేటింగ్ సిస్టమ్ కేస్ స్టడీ కింద తీసుకుని స్వేచ్ఛ ఒక ఆపరేటింగ్ సిస్టమ్ మొట్టమొదటిగా తెలుగులో ఒక ఆపరేటింగ్ సిస్టమ్ తెలుగులో సౌలభ్యం జరిగింది అంటే అది కేవలం స్వేచ్ఛ ఆపరేటింగ్ సిస్టమ్. దాంట్లో ఇది తెలుగు వారికి అన్ని ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి దీన్ని చెందాలి అనే ఒక ఆలోచన వచ్చినప్పుడు అప్పుడు ఏం చేశారు అంటే కేవలం ఒక ఆపరేటింగ్ సిస్టమ్ తెలుగులో దాన్ని తీసుకురావాలి అంటే దానికి తెలుగు ఫాంట్ డెవలప్ చేయాలి. దానికి తెలుగు ఫాంట్ డెవలప్ చేసిన తర్వాత ఆ ఫాంట్ని ఆపరేటింగ్ సిస్టంలో ఇమిడిపరచడానికి గల వెసులుబాటు ఏ ఆపరేటింగ్ సిస్టంలో ఉందని చూడాలి. మరియు ఆపరేటింగ్ సిస్టము చాలా స్టేబుల్గా, చాలా సునాయాసంగా పనిచేసేలాగా కూడా ఉండాలి. సో ఇవి అన్నీ ఆలోచించినప్పుడు కేవలం డెబ్బియన్ మాత్రమే ఇది చేకూరుస్తుంది. ఎందుకంటే డెబ్బియన్ ఫ్రీ సాఫ్ట్వేర్ అంటే ఏంటి? ఫ్రీ సాఫ్ట్వేర్ కమ్యూనిటీ కానీ వాళ్ళు తయారు చేసిన ఒక ఆపరేటింగ్ సిస్టమ్స్ కానీ వాళ్ళు తయారు చేసిన ఏ సాఫ్ట్వేర్ అయినా కానీ ఇంకొక ఫ్రీ సాఫ్ట్వేర్తో ఇమిడి చేకూర్చేలాగా ఉండాలి. సో అది డెబ్బియన్ సూత్రాల ద్వారా కానీ డెబ్బియన్ ఆర్కిటెక్చర్ ద్వారా కానీ ఆ వెసులుబాటు క్లుప్తంగా మనకు కనిపించింది. సో తద్వారా స్వేచ్ఛ అనే ఒక తెలుగు ఆపరేటింగ్ సిస్టమ్ని డిజైన్ చేయడం, డెవలప్ చేయడం, తద్వారా దాన్ని ప్రజల్లోకి తీసుకురావడం అనేది జరిగింది. సో ఇవన్నీ చూసుకుంటే ఒకసారి ఇది కేవలం తెలుగు అనే కాకుండా వివిధ అంతర్జాతీయ భాషల్లోనూ అంతర్జాతీయ భాషలతో ఇమిడై ఉన్న ఒక ఆపరేటింగ్ సిస్టమ్స్ కానీ హార్డ్వేర్ సపోర్ట్ని కానీ వీటన్నిటిని ఇది చేకూర్చడం జరిగింది అనేది చెప్పడంలో ముమ్మాటికి నిస్సందేహం లేకుండా చెప్పుకోవచ్చు మనం. అదేవిధంగా ఈ బహుళ పరికరాల మద్దతు మరియు దీన్ని అంతర్జాతీయం చేయడానికి వెసులుబాటు అయిన కారణాలు ఏంటి, ఈ డెబ్బియన్లో ఇమిడై ఉన్న గైడ్ లైన్స్ ఏంటి అని ఒక్కసారి చూస్తే
అంతర్జాతీయ కార్య సహకరణ మరియు అనుసరణ అంటే యూనివర్సల్ కాంట్రిబ్యూషన్స్ అండ్ అడాప్టబిలిటీ అంటే డెబ్బియన్కి వివిధ దేశాల నుంచి ఎలా కార్య సహకారణ అందింది, డెబ్బియన్ కమ్యూనిటీ వివిధ దేశాల మధ్యన కార్య సహకరణ ఎలా చేసుకున్నారు, తద్వారా దాన్ని అడాప్టేషన్ ఎలా జరిగింది అంటే అనుసరణ ఎలా చేసుకున్నారు మరియు దాన్ని అభివృద్ధి ఎలా చెందారని చూస్తే, డెబ్బియన్ యొక్క ఫ్రీ సాఫ్ట్వేర్ మార్గదర్శక సూత్రాలను కనుక గమనిస్తే అంటే డెబ్బియన్ సోషల్ కాంట్రాక్ట్ అంటాం మనం దీన్ని. అంటే ఏంటి అంటే ఈ డెబ్బియన్ సోషల్ కాంట్రాక్ట్లో ఏ ఫ్రీ సాఫ్ట్వేర్ అయినా కానీ డెబ్బియన్లో ఇమిడిపరచడానికి గల వెసులుబాటు ఎలా ఉందో క్లుప్తంగా చెప్తుంది. మరియు ఆ ఫ్రీ సాఫ్ట్వేర్ని తయారు చేసిన ప్రజలు కానీ, ఆ ఫ్రీ సాఫ్ట్వేర్ తయారు చేసిన ఆథర్ని అనుకున్నప్పుడు మనం ఆ ఆథర్కి ఎలాంటి క్రెడిట్స్ ఇవ్వాలి అనే దాన్ని కూడా క్లుప్తంగా చెప్తుంది. ఆథర్ యొక్క ప్రొటెక్షన్ ఉంటావు క్రెడిట్స్ అంటాం, దాన్ని క్లుప్తంగా చెప్పడంతో పాటు ఆ ఆథర్కి కాంట్రిబ్యూషన్స్ ఎలా డెబ్బియన్లో విడిపడిచి దాన్ని ఇంకా వివిధ భాషలకు కానీ వివిధ ప్రక్రియలకు దాన్ని ఎలా ఉపయోగించాలి అనేది క్లుప్తంగా ఈ డెబ్బియన్ యొక్క ఫ్రీ సాఫ్ట్వేర్ మార్గదర్శక సూత్రాలు ఉంటాయి. మరి ఈ ఫ్రీ సాఫ్ట్వేర్ మార్గదర్శక సూత్రాల్లో డెబ్బియన్ని కేవలం డెబ్బియన్ కింద ఎలా తీర్చిదిద్దాలి, తద్వారా డెబ్బియన్ నుంచి వచ్చిన ఏ సాఫ్ట్వేర్నైనా కూడా అది లైనక్స్ కింద కానీ సాఫ్ట్వేర్ కింద కానీ ఎలా తీసుకురావాలి అనేది డెబ్బియన్ యొక్క ఫ్రీ సాఫ్ట్వేర్ మార్గదర్శక సూత్రాలు ఉంటాయి. అంటే ముఖ్యంగా గమనించినట్టయితే ఒక ఫ్రీ సాఫ్ట్వేర్ నుంచి ఇంకో ఫ్రీ సాఫ్ట్వేర్ ఎలా తీసుకొని రావాలి, మరియు ఆ ఫ్రీ సాఫ్ట్వేర్ కాంట్రిబ్యూట్ చేసిన ఆథర్స్ కానీ లేకపోతే డెవలపర్స్ కానీ వాళ్ళని ఇంకా ఫ్రీ సాఫ్ట్వేర్స్కి కార్య సహకరణ పెంపొందించడానికి ఎలాంటి మార్గాలు కానీ సూత్రాలు కానీ అనుసరించాలి అనేది డెబ్బియన్ యొక్క ఫ్రీ సాఫ్ట్వేర్ మార్గదర్శక సూత్రాల్లో ఉంటుంది. ఈ డెబ్బియన్ యొక్క ఫ్రీ సాఫ్ట్వేర్ మార్గదర్శక సూత్రాల వల్ల అండ్ మరియు అంతర్జాతీయ కార్య సహకరణ మరియు అనుసరణ వల్ల డెబ్బియన్ నుంచి వచ్చిన ఏ సాఫ్ట్వేర్ కానీ సాఫ్ట్వేర్ సమస్యలు తెలపడంలో పారదర్శకత ఉండదు. అంటే డెబ్బియన్లో ఏ చిన్న బగ్ ఉన్నా కానీ లేదా ఆ డెబ్బియన్లో ఉన్న ఒక చిన్న లైబ్రరీకి కానీ ప్రిమరీ కానీ చిన్న బగ్ ఉన్నా కానీ ఆ సమస్యను డెబ్బియన్ కమ్యూనిటీ కూర్చొని మరి దాన్ని ఎలా ఆ సమస్యని పరిశీలించాలి, దాన్ని ఎలా ఆ సమస్యని అక్కడి నుంచి తొలగించేసి దాని ఉపయోగంలోకి ఎలా తీసుకొని రావాలి అనేది క్లియర్గా క్లుప్తంగా డెబ్బియన్ మార్గదర్శక సూత్రాల ద్వారా మనందరికీ అందించడం జరుగుతుంది. అంటే సాఫ్ట్వేర్ సమస్యల తరపులో పారదర్శకం అంటే కరెక్ట్గా ఆ ఉన్న డెబ్బియన్లో ఉన్న ఇష్యూ ఏంటి, డెబ్బియన్ ఆపరేటింగ్ సిస్టమ్లో ఇష్యూస్ ఏంటి అని చెప్పేసి ప్రతి ఒక్క అందరికీ అందుబాటులో ఉంచడం ద్వారా అంతర్జాతీయంగా డెబ్బియన్ కమ్యూనిటీ ఉండడం, ఆ అంతర్జాతీయ డెబ్బియన్ కమ్యూనిటీ యూజర్స్ ఆ సమస్యను ఎలా పరిష్కరించాలి అనేది ముందుకు రావడం అనేది జరుగుతుంది. తద్వారా ఆ సమస్యను పరిష్కరించడం అనేది జరుగుతుంది. సో ఇది ఎలా సాధ్యమైంది అనుకుంటే ఇది కేవలం ఇంకొక కారణం ఏంటి చెప్పవచ్చు అంటే ముఖ్యంగా డెబ్బియన్ డాక్యుమెంటేషన్ అంటే డెబ్బియన్ ప్రమాణ పత్రీకరణ వివిధ భాషల్లో దాన్ని అందుబాటులో ఉంచడం వల్ల వివిధ దేశాల్లో ఉన్న ప్రజలు, వివిధ భాషలు తెలిసిన ప్రజలకు ఈ సమస్యలను ఎలా పరిష్కరించాలి అనేది క్లుప్తంగా అర్థమవుతుంది. మరియు సమస్యలనే కాదు, కొత్త ఆలోచనలకు, కొత్త రూపాంతరాలకు, కొత్త లైబ్రరీస్ని ఎలా తీసుకొని రావాలి అనేది ఈ డెబ్బియన్ ప్రమాణ పత్రీకరణ ఒక సూత్ర పత్రీకరణగా వ్యవహరించడం జరుగుతుంది. తద్వారా లోకల్గా అంటే ఇప్పుడు మన తెలుగు స్టేట్స్లో ఉన్నప్పుడు తెలుగులో ఒక కమ్యూనిటీకి సంబంధించిన ఒక ఎడ్యుకేషన్ సెక్టార్కి సంబంధించి చూసుకుంటే ఒక ప్యాకేజ్ లాంటిది తయారు చేయాలనుకున్నప్పుడు అది తెలుగులో ఉండాలి. అండ్ మరియు తెలుగు తెలిసిన వాళ్ళు మాత్రమే అది చేయాలి అని ఒక నిర్దిష్టంగా మనం అనుకున్నప్పుడు డెబ్బియన్ మార్గదర్శక సూత్రాలు కానీ, డెబ్బియన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్స్ కానీ, డెబ్బియన్ ఆర్కిటెక్చర్ కానీ తెలుగులో మనకి సౌలభ్యంలో ఉండాలి. సో ఈ సౌలభ్యంలో ఉండడానికి డెబ్బియన్ ప్రమాణపత్రం వివిధ భాషల్లో మనకి అందుబాటులో ఉంది కాబట్టి
మనం ఒక లైబ్రరీని తెలుగులో రాయడం కానీ లేదా వివిధ భాషలో రాయడానికి కానీ ఆ డెబియన్ యొక్క ఆర్కిటెక్చర్ని వివిధ భాషల్లో అర్థం చేసుకోవడానికి ఆస్కారం కలుగుతుంది. తద్వారా ఒక లైబ్రరీస్ని కానీ ఒక ఫిల్మ్వేర్ కానీ లేకపోతే ఇంకేదైనా ఇతర డెబియన్ కోర్ ఆపరేటింగ్ సిస్టంలో దాన్ని అభివృద్ధి చెందడానికి మన వంతు సహాయం కానీ అందించడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే గ్లోబల్గా ఉన్న ఫ్రీ సాఫ్ట్వేర్ కమ్యూనిటీ సహకారం తీసుకుంటూ లోకల్గా ఉన్న ఒక సమస్యల్ని పరిష్కరించడానికి ఉపయోగపడుతుంది. ఆ సమస్యల్ని గ్లోబల్గా అంతర్జాతీయంగా ఉన్న వాళ్ళకు కూడా తెలియజేయడానికి ఇది ఒక మార్గదర్శక సూత్రంగా ప్రమాణపత్రం అనేది కూడా ఉపయోగపడుతుంది. ఓకే, ఇందులో భాగంగా ఈ అంతర్జాతీయ కార్యాచరణ మరియు అనుసరణలో భాగంగా ఎక్కువ మందిని డెబియన్ అభివృద్ధి చేయడానికి ఎంపిక చేసిన కృత్రిమైన పద్ధతులను డెబియన్ ఫ్రీ సాఫ్ట్వేర్ మార్గదర్శక సూత్రాలు ఇవిడే ఉన్నాయి. ఎక్కువ మంది అంటే ఏంటి? వివిధ భాషల్లో ఉండడం, వివిధ భాషల్లో డెబియన్ ప్రమాణ పత్రిక ఉండడం వల్ల వివిధ భాషలలో కాంట్రిబ్యూషన్ చేయడము, వివిధ రీజన్స్ నుంచి ప్రపంచం అంతటా వివిధ భాషలు నేర్చుకున్న ప్రజలు, వివిధ భాషలు కేవలం అంటే చెప్పాలి అనుకుంటే కృత్రిమంగా చెప్పాలి అనుకుంటే ఎక్కువ మందిని డెబియన్ అభివృద్ధి చేయడానికి ఎంపిక చేసిన కృత్రిమైన పద్ధతులలో భాష అనేది ఒక క్లుప్తంగా అనుసరించిన విధానం, దాంతోపాటు ఫ్రీ సాఫ్ట్వేర్ కమ్యూనిటీ యొక్క గైడ్లైన్స్. ఆ గైడ్లైన్స్ కూడా ఎలా ఉంటాయి అంటే ఎవరైనా ముందుకొచ్చి కాంట్రిబ్యూట్ చేసి వాళ్ళ కాంట్రిబ్యూషన్ని మనం ఎలా ఫ్రీ సాఫ్ట్వేర్ కమ్యూనిటీలో ఇమిడిపరచాలి, ఎలా ఎంతవరకు దాన్ని మళ్ళీ మళ్ళీ దాన్ని యూజ్లోకి ఎంతవరకు తీసుకొని రావాలి అని చెప్పేసి మన ఫ్రీ సాఫ్ట్వేర్ గైడ్లైన్స్ ఉండడం జరుగుతుంది. సో దానివల్ల డెబియన్ని అభివృద్ధి చెందడానికి వివిధ భాషల నుంచి, వివిధ దేశాల నుంచి ప్రజలు ఉమ్మడిగా దీన్ని అభివృద్ధి చెందడం జరుగుతుంది. సో ఆ పద్ధతులు ఏంటో తెలపడం ఇవన్నీ జరగడం వల్ల ఎక్కువ మందిని అభివృద్ధి చెందడానికి కూడా ఆస్కారం ఎక్కువ ఉండదు. ఈ అంతర్జాతీయ కార్యాచరణ మరియు అనుసరణలో భాగంగా చూసినట్లయితే డెబియన్ యొక్క ప్యాకేజింగ్ నిర్మాణం మరియు దాని విడుదల విధానాలను ఒకసారి పరిశీలిద్దాం. డెబియన్ యొక్క ప్యాకేజింగ్ విధానాలు మరియు దాని విడుదల విధానాలలో మొదటిగా డెబియన్ ఎక్స్పెరిమెంటల్, తర్వాత డెబియన్ స్టేబుల్, ఆ తర్వాత స్టేబుల్ దగ్గర ఉన్న ప్యాకేజ్ అనే డెబియన్ టెస్టింగ్కి ప్రక్రియలోకి మారుతాయి. ఆ తర్వాత అక్కడ దాన్ని ఎక్కువ భాగం టెస్ట్ చేసిన తర్వాత దాన్ని డెబియన్ స్టేబుల్ కింద తీసుకుని రావడం జరుగుతుంది. సో ఆ తర్వాత ఆ డెబియన్ స్టేబుల్ తర్వాత డెబియన్ ఓల్డ్ స్టేబుల్ అంటాం. అంటే డెబియన్ ఓల్డ్ స్టేబుల్ అంటే ఆల్రెడీ కొత్త వర్షన్ ఆఫ్ డెబియన్ని కొత్త స్టేబుల్ వర్షన్ ఆఫ్ డెబియన్ వచ్చిన తర్వాత అమలుతున్న వర్షన్ని డెబియన్ ఓల్డ్ స్టేబుల్ అంటాం. ఓకే, సో దీంట్లో భాగంగా ఈ ప్రక్రియ ఏంటి, డెవలప్మెంట్ ప్రక్రియ ఏంటో ఒకసారి చూస్తే ఇది ఆంగ్లంలో ఉన్నప్పటికీ ఎక్కువ శాతం దీన్ని తెలుగులోకి చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ముందుగా చూసుకుంటే కొత్త ప్యాకేజెస్ని మనం పునరుద్ధరించినప్పుడు కానీ లేకపోతే కొత్త ప్యాకేజెస్ని మనం ప్రజల ముందు ఉంచడానికి మొదటిగా ఏం చేస్తామంటే వాటి డిజైన్ ప్రక్రియను మనం పునరుద్ధరిస్తాము. తర్వాత ఆ డిజైన్ ప్రక్రియ తర్వాత ఆ ప్యాకేజ్ అన్నింటినీ డెబియన్ డెవలపర్ అండ్ మెయింటెనెన్స్ కమ్యూనిటీతో కూర్చొని చర్చించి ఆ ప్యాకేజ్ ఎలా ఉండాలి, దాని బిల్డింగ్ ప్రాసెస్ ఎలా ఉండాలి, ఆ ప్యాకేజ్ యొక్క సహకరణ ఎలా ఉండాలి అనేది గమనించిన తర్వాత వాటిని ఇన్కమింగ్ ప్యాకేజ్ అని తీసుకుంటాం. కొత్త ప్యాకేజ్ని ఆ ఇన్కమింగ్ ప్యాకేజ్ అన్నిటిని ఒకసారి అన్స్టేబుల్ వర్షన్ కింద దాన్ని ముందు ఉంచి అక్కడ అన్స్టేబుల్ వర్షన్ని డెవలప్మెంట్ చేసుకుంటూ ఆ డెబియన్ యొక్క లైబ్రరీస్ని డెవలప్ చేసుకుంటూ ఆ లైబ్రరీని అంతర్జాతీయ సహకార్యంతో దాన్ని డెవలప్ చేసుకుంటూ ఒక అన్స్టేబుల్ స్టేట్ అంటే అది పూర్తిగా
కానీ పూర్తిగా డెవలప్మెంట్ ప్రక్రియ జరగకపోకుండా ఉండడం కానీ, లేదా కొన్ని దాంట్లో మనం మనం తయారు చేయవలసిన ప్యాకేజ్లో కొంత భాగం వరకు చేసి కొంత భాగాన్ని అది ఎలా నడుస్తుంది అనేది, అది ఎలా నడుస్తుంది, దాని విధి విధానం అంటే దాని అవుట్పుట్స్ ఏంటి అని తెలియజేసుకోవడం, దాన్ని టెస్ట్ చేయడంలో అన్స్టేబుల్లో కొంచెం ఉంచాం. తద్వారా ఆ అన్స్టేబుల్లో ఆ ప్యాకేజ్ అన్నిటిని టెస్ట్ కొద్దిగా దాన్ని డెవలప్మెంట్ చేసుకుంటూ పోతే ప్రక్రియలో ఆ డెవలపర్స్ అండ్ మెయింటైనర్స్ కలిసి దాన్ని డెవలప్ చేసుకుంటూ దాన్ని టెస్ట్ చేసుకుంటూ ఇవన్నీ చేసుకుంటూ పోతూ ఉంటారు. ఆ తర్వాత ఒక ప్యాకేజ్ ఒక స్థితికి వచ్చి దాన్ని ప్రజలు యూజ్ చేయడానికి కానీ ప్రజల అవసరాలకి తగ్గట్టుగా డిజైన్ చేసిన తర్వాత అది టెస్టింగ్లోకి వస్తుంది. టెస్టింగ్లోకి వచ్చిన తర్వాత ఆ టెస్టింగ్లో ఏం జరుగుతుంది అంటే, టెస్టింగ్లో ప్రజలు దీన్ని టెస్ట్ చేయడానికి ఒకసారి అన్స్టేబుల్ ఉన్నప్పుడు ఒక ప్యాకేజ్ సుమారుగా దాన్ని ప్రజలు ఉపయోగించే స్థితిగతికి వచ్చిన తర్వాత క్రమంగా దాన్ని అభివృద్ధి చెందుకుంటూ దాన్ని ప్రజలు ఉపయోగించే స్థితిగతికి వచ్చిన తర్వాత దాన్ని టెస్టింగ్లోకి మూవ్ చేస్తాం, అంటే పరీక్షలోకి మూవ్ చేస్తాం. ఈ క్రమంలో ఈ టెస్టింగ్ ప్రక్రియలోకి వచ్చిన తర్వాత ప్రజలు ప్రత్యక్షంగా పాల్గొని దీన్ని పరీక్షించడం జరుగుతుంది. అంటే దాన్ని వాడుకలోకి తీసుకొని వచ్చి దాన్ని పరీక్షించడం జరుగుతుంది. అలా పరీక్షించి కొద్ది కాల క్రమం తర్వాత ఈ పరీక్ష అనేది చాలా సుమారు 1 సంవత్సరం పాటు కూడా ఉండడం జరుగుతుంది. కొద్ది కాల క్రమం తర్వాత ఈ పరీక్షలో వెలువడ్డ ఫలితాలు దాన్ని తీసుకొని మళ్ళీ ఆ ఫలితాలని ఆధారం చేసేసుకొని మళ్ళీ ఆ ప్యాకేజెస్ని ఏమన్నా వైఫల్యాలు ఉంటే దాన్ని సరిదిద్దుకుంటూ మళ్ళీ క్రమంగా మళ్ళీ టెస్ట్ చేసుకుంటూ అలా టెస్టింగ్ జరుగుతూ ఒక స్టేబుల్ వెర్షన్ లాగా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ ప్రక్రియలో ప్యాకేజెస్ అన్నీ ఎక్స్పెరిమెంటల్ నుంచి అన్స్టేబుల్ నుంచి టెస్టింగ్ నుంచి స్టేబుల్కి ఎలా జరుగుతాయో అదే విధంగా డిజైన్ యొక్క కోర్ అభివృద్ధి కూడా అలానే కాలక్రమంలో జరుగుతూనే ఉంటుంది. అంటే అన్నీ ఒకేసారి ఒక విధంగా జరుగుతూ పోతూ ఉంటాయి. సో ఇది మనం ఒక ప్యాకేజ్ ని ఎలా డెవలప్ చేశారు, దాని తర్వాత ప్రజలు ఎలా దాన్ని టెస్ట్ చేస్తారు, దాన్ని ఎలా స్టేబుల్ వర్షన్లోకి తీసుకొని వస్తారనేది చూసేది. ఒక ఉదాహరణ తీసుకుంటే నెక్స్ట్ వీటన్నిటిని జనరల్గా ఎలా చేస్తారు, స్టేబుల్ టెస్టింగ్ అన్స్టేబుల్ అని ఈ ప్రక్రియలు అంటున్నాం. బట్ ఈ ప్రక్రియని జనరల్గా ఏమంటారు దాన్ని ఒకసారి మనం నెక్స్ట్ స్లైడ్లో చర్చించుకుందాం. అంటే ఒక ప్యాకేజ్ ఎలా మొదలు పెట్టాలి, అంతా ప్రారంభించాలి, దాని తర్వాత దాన్ని అభివృద్ధి ఎలా చేయాలి, దాని రూపకల్పన ఎలా చేయాలి, దాని తర్వాత దాని అభివృద్ధి ఎలా చేయాలి, దాని తర్వాత ప్రత్యక్షంగా పరిశీలన ఎలా చేసేసి దాన్ని క్రమంగా దాన్ని ఎట్లా రిలీజ్ చేస్తారని ఒకటి చూస్తే పెద్ద ప్యాకేజ్. ఉదాహరణకు స్పేస్ ఆపరేటింగ్ సిస్టమ్ డెవలప్ చేసేటప్పుడు దానికి కావాల్సిన తెలుగు ఫాంట్స్ అభివృద్ధి చెందడం కోసం తెలుగు యూనికోడ్ ఫాంట్ని తయారు చేయడం జరిగింది. ఈ ప్రక్రియలో ఏంటంటే ఈ ప్రక్రియలో అది ప్రారంభం ఉంటుందా, అంటే దాన్ని ఎలా తీర్చిదిద్దాలి, దాని స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి అనేది మనం ముందుగా ప్లాన్ చేసుకుంటాం. సో ఈ ప్రక్రియలో కేస్ స్టడీ కింద తీసుకుంటే తెలుగు ఎల్టెన్ ఫాంట్ని దానికి కావాల్సిన యూనికోడ్ ఫాంట్ ప్యాకేజ్ తీసుకుంటే దాన్ని అభివృద్ధి చెందడానికి కావాల్సింది డెవలపర్స్ ఉంటారు. ఆ అభివృద్ధి చెందే ప్రక్రియలో తెలుగు వివిధ భాషల నుంచి తెలుగు ట్రాన్స్లేట్ చేసుకోవడానికి కావాల్సిన తెలుగు లాంగ్వేజ్, తెలుగు భాష ఉత్తీర్ణులు ఉంటారు. దాంతోపాటు వివిధ భాషల నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసుకోవాల్సిన పదాలన్నింటినీ కమ్యూనిటీ చూసుకొని ట్రాన్స్లేట్ చేసుకుని కొంచెం ఇదొక ప్రక్రియ, ఇదొక భాగం. ఈ భాగం అంతా ఒకేసారి జరుగుతూ పోతూ ఉంటుంది. దీన్ని ఎక్స్ప్రెజల్ మెథడాలజీ అంటారు. సో దీంట్లో భాగంగా ఇన్సెప్షన్ అంటే ప్రారంభం, డిజైన్ అంటే
రూపకల్పన. డెవలప్ అంటే అభివృద్ధి చెందడం, అభివృద్ధి చేయడం. టెస్ట్ అంటే ప్రత్యక్షంగా దాన్ని పరిశీలించడం. రిలీజ్ అంటే దాని తర్వాత దాన్ని రిలీజ్ చేయడం. సో ఒక ప్యాకేజ్ డిజైన్ ప్రారంభించే ప్రక్రియలో, దాన్ని డెవలప్ చేసి దాన్ని అభివృద్ధి చేసే ప్రక్రియలో, దాని తర్వాత దాన్ని ప్రత్యేకంగా పరిశీలించే ప్రక్రియ ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తామంటే ప్యాకేజ్ని చిన్న ప్యాకేజెస్ కింద, అది చిన్న కోడ్స్ కింద, చిన్న కార్యాల కింద దాన్ని డివైడ్ చేయడం జరుగుతుంది. చేసిన తర్వాత ఏం చేస్తాం, దాంట్లో డెవలపర్స్ కావాలి. అదేవిధంగా ఆ కోడ్ డెవలప్ చేసిన తర్వాత ఆ కోడ్కి సంబంధించిన తెలుగు ట్రాన్స్లేషన్ చేయడం, ఆ కోడ్ ఉపయోగించేసి తెలుగు వివిధ భాషల నుంచి తెలుగుకి ట్రాన్స్లేట్ చేయడానికి కావాల్సిన యూనికోడ్ ఫాంట్ కానీ అండ్ దాని డిజైన్ కానీ ఇవన్నీ చేయడం కావాలి. అండ్ దాంతో పాటు సరి సమానంగా ఆల్రెడీ అప్పటికి ఉన్న ఇంగ్లీష్ పదాన్ని కొన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడం అనేది జరుగుతూ పోతూ ఉండాలి. రైట్. సో అది ప్రక్రియ. ఆ ప్రక్రియలో ఏం చేస్తామంటే లైబ్రరీ డెవలప్మెంట్ చేయడం ప్రాసెస్లో లైబ్రరీ ఒకటే డెవలప్మెంట్ చేయడం అని కాదు, ఒక కమ్యూనిటీని కూడా అభివృద్ధి చేసుకోవడం అనేది జరుగుతూ పోతుంది. సో ఇప్పుడు ఏం చేస్తాం, ఫస్ట్ లైబ్రరీ డెవలప్మెంట్ అభివృద్ధి చెందడం కానీ దీన్ని డిజైన్ చేయడం కానీ ఆ ప్రక్రియను అంతా మనం చిన్న పనుల కింద కూర్చొని ప్రతి ఒక్క పనిలో దాని రూపకల్పన ఉంటుంది, దాని అభివృద్ధి ఉంటుంది, దాని టెస్ట్ ఉంటుంది. ఇవన్నీ చేసిన తర్వాత ఏం చేస్తాం, ప్రజలకి ప్రత్యక్షంగా దాన్ని టెస్ట్ చేయడానికి ముందుకు తీసుకొని వస్తాం. చేసిన తర్వాత ఆ నుంచి వచ్చిన తర్వాత ప్రత్యక్షంగా పరిశీలించిన తర్వాత దాని నుంచి వచ్చిన ఫలితాలను బట్టి మళ్ళీ దాన్ని అభివృద్ధి చెందుకొని మళ్ళీ దాన్ని ప్రజల ముందు తీసుకొని వచ్చేసి మళ్ళీ టెస్ట్ చేయడం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఆల్రెడీ చేసిన కోడ్ని ఆల్రెడీ అభివృద్ధి ఉన్న కోడ్ని ఇంకొంచెం కోడ్ కాంట్రిబ్యూషన్ చేసుకుంటూ మళ్ళీ దాన్ని టెస్ట్ చేసుకుంటూ దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ మళ్ళీ ప్రజల ముందుకు తీసుకొని వచ్చి మళ్ళీ టెస్ట్ చేసుకుంటూ మళ్ళీ ముందుకు తీసుకుంటూ ఇవన్నీ చేసుకుంటూ. సో ఇది ఒక క్రమం ఆఫ్ ఏంటి, ఒక లైబ్రరీని ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ వరకు పూర్తిగా ఒక ప్రజలకి అందుబాటులోకి పూర్తిగా ప్రజలు యూజ్ చేసుకునే స్థితి వరకు తీసుకొని రావడం అనేది జరుగుతుంది. ఈ ప్రాసెస్ ఏం జరుగుతుంటుంది, ఈ సేమ్ ప్రాసెస్లో డిజైన్ డెవలప్ టెస్ట్ ప్రాసెస్ని మనం చేస్తాం. అంటే ఇదేంటంటే ప్రారంభం అనుకోవచ్చు. ప్రారంభం రూపకల్పన చేసుకొని తర్వాత దాన్ని అభివృద్ధి చేసుకుంటూ కొంత మళ్ళీ అభివృద్ధి చేసిన దాన్ని టెస్ట్ చేసుకుంటూ రిలీజ్ చేసిన తర్వాత ప్రజలు దాన్ని విపరీతంగా టెస్ట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారు, దానికోసం ఫలితాలను బట్టేసి మళ్ళీ ఉన్న దాన్ని కోడ్ని ఉన్న రూపకల్పనని కొంచెం మార్పులు చేర్పులు చేసి మళ్ళీ కొద్దిగా దాన్ని అభివృద్ధి చేసి మళ్ళీ టెస్ట్ చేసి మళ్ళీ వచ్చిన ఫలితాల ద్వారా మళ్ళీ దాన్ని డిజైన్ చేసి ఈ ప్రక్రియ చేసుకుని పోవడం వల్ల ఏమవుతుందంటే కేవలం ఒక లైబ్రరీని అభివృద్ధి చెందడమనే కాదు, అభివృద్ధి చెందిన ప్రక్రియలో మన కమ్యూనిటీని ఇన్వాల్వ్ చేసుకుంటూ ఆ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది. సో దీని ద్వారా ఏమవుతుంది అంటే ఒక ఫ్రీ సాఫ్ట్వేర్ అనే ఒక ప్రక్రియలో కమ్యూనిటీ అనేది భాగం అయిపోయి అభివృద్ధి చెందే భాగంలో కమ్యూనిటీ అభివృద్ధి చేస్తూ ఉంటుంది. అది అభివృద్ధి చెందేది కూడా కమ్యూనిటీ అని చెప్పేసి క్లుప్తంగా మనం చెప్పడానికి కూడా ఆస్కారం ఉంటుంది. తద్వారా డెవలప్మెంట్ అయిన దాన్ని కమ్యూనిటీ ఎలా ఉపయోగించుకోవాలి, వివిధ పనులకి దాన్ని ఉపయోగం కలిగేలా కూడా దీన్ని డిజైన్ చేసే ప్రక్రియలో భాగం కిందనే వస్తుంది అంట. సో ఇది చూసుకుంటే ఈ రూపకల్పన అభివృద్ధి దాని తర్వాత దాన్ని ప్రత్యక్షంగా దాన్ని పరిశీలించడం చూసుకుంటే ఇది అది సమానంగా డెబియన్ ప్యాకేజింగ్ అభివృద్ధి ప్రక్రియలో ఇది కూడా భాగం. అంటే టేబుల్ అంటే ఒక ఏం చేసుకుంటామంటే ఇన్సెప్షన్ అంటే
దీని ఏమంటే ఆరంభించడం అంటే కొత్త ప్యాకేజ్ మనం ముందుకు తీసుకొని వస్తాం. డెవలపర్ కమ్యూనిటీతో డిస్కస్ చేస్తాం. డెవలపర్ కమ్యూనిటీతో పాటు దాని తర్వాత వివిధ సమస్యలని పరిష్కరించడానికి ఇది ఎలా తోడ్పడుతుందని డిస్కస్ చేస్తాం. తర్వాత ఏం చేస్తాం, దాన్ని రూపకల్పన చేస్తాం, డిజైన్ చేస్తాం. అదే భాగంగా ఇక్కడ కూడా అదే డిజైన్ చేస్తాం. తర్వాత దాన్ని ఒక డిజైన్ ప్రాసెస్లో, ఈ మొత్తం ప్రాసెస్లో డిజైన్, డెవలప్మెంట్, టెస్టింగ్ అనే చిన్న ఒక పనుల కింద డివైడ్ చేస్తాం. ఆ చిన్న పనులలో ప్రతి ఒక్క దానికి రూపకల్పన, అభివృద్ధి, దాని పరిశీలన, మళ్ళీ ఇంకో పనికి రూపకల్పన, అభివృద్ధి, పరిశీలన, ఇవన్నీ మిడి చేసుకుంటూ ఉంటాం. ఇవన్నీ మిడి చేసుకున్న తర్వాత అదే ప్రక్రియని మనం స్టేబుల్ టెస్టింగ్, అన్స్టేబుల్ కింద తీసుకెళ్తూ ఉంటాం. అంటే ఏంటి, అన్స్టేబుల్లో ఏం చేస్తాం, సేమ్ పనిని చిన్న సంఖ్యని తీసుకుంటూ డిజైన్ డెవలప్ చేసుకుంటూ పోతుంది. టెస్టింగ్లోకి చేస్తూ ఉంటాం. టెస్టింగ్లో చేసిన తర్వాత మళ్ళీ డిజైన్ డెవలప్మెంట్, మళ్ళీ టెస్టింగ్ చేస్తూ ఉంటాం. మళ్ళీ టెస్టింగ్ నుంచి వచ్చిన మళ్ళీ పరిశీలనాత్మకమైన కొన్ని సమస్యలని పరిగణలోకి తీసేసుకొని మళ్ళీ దాన్ని కావాల్సిన రూపకల్పన దాన్ని సరి చేసుకుంటూ, దాని తర్వాత దాని డెవలప్మెంట్ కూడా దాన్ని అభివృద్ధి చేసుకుంటూ, దాని తర్వాత మళ్ళీ టెస్టింగ్, ఈ కాలక్రమంలో ఒక ప్యాకేజ్ అనేది బిల్డ్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల ఏమవుతుంది అంటే లోకల్గా, అంటే మనకు ఉదాహరణకు తీసుకున్నప్పుడు తెలుగు స్టేట్ కోసం మనం డెవలప్ చేసిన తెలుగు యూనిక్ ఫండ్ డెవలప్మెంట్ కూడా ఇలానే జరిగింది. క్రమంలో అభివృద్ధి చెందుకుంటూ దాంతోపాటు ప్రజల్ని దాంట్లో భాగస్వామ్యం చేసుకుంటూ ప్రజల కోసం అనే ఒక ఈ లైబ్రరీ ప్రజల కోసం అనే ఒక నమ్మకాన్ని కూడా చేకూర్చడానికి బాగా ఉపయోగపడింది. సో దీన్ని ఎజైల్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ప్రాసెస్, ముఖ్యంగా ఎజైల్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ప్రాసెస్ అని తీసుకొని వస్తాం. ఈ విడుదల కాలక్రమంలో లైబ్రరీస్ ఎట్లా విడుదలవుతూ ఉంటాయో అదేవిధంగా డెబియన్ ఆపరేటింగ్ సిస్టమ్స్, వివిధ వర్షన్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్ కూడా అలానే అభివృద్ధి చెందుకుంటూ వస్తుంటాయి. అంటే ఎలా అంటే ఇప్పుడు ఆల్రెడీ ఉన్న బులిష్ షెల్ స్టేబుల్ వెర్షన్లో ఉన్నది. అది డెవలప్మెంట్ స్టేజ్లో ఉన్నప్పుడు స్ట్రెచ్ అనేది స్టేబుల్ వెర్షన్లో ఉంటుంది, బులిష్ షెల్ అనేది డెవలప్మెంట్ వెర్షన్లో ఉంటుంది. తద్వారా కొత్తగా ప్రపోజ్ చేస్తున్న ఇంకో డెబియన్ వర్షన్ అనేది అది టెస్టింగ్ స్టేజ్లో ఉంటుంది. సో అంటే మనం గమనించినట్టయితే ప్రతి స్టేజ్లోనూ 3 ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి. లైబ్రరీ 3 స్టేజెస్లో ఉండడంతో పాటు ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్స్ కూడా 3 స్టేజెస్లో ఉంటాయి. అంటే టెస్టింగ్, అంటే అన్స్టేబుల్, టెస్టింగ్, స్టేబుల్, ఈ 3 స్టేజెస్లలో మనం ఉండడం 3 విడుదల కార్యక్రమంలో మనం క్లుప్తంగా గమనించవచ్చు. అంటే డెబియన్ ఆపరేటింగ్ సిస్టమ్ని డెవలప్ చేసే ప్రక్రియలో ఆపరేటింగ్ సిస్టమ్ స్టేబుల్గా రావడానికి వచ్చింది అంటే దాన్ని ముందు టెస్టింగ్లోకి ఉంటుంది, దానికంటే ముందు అది అన్స్టేబుల్లో ఉంటుంది. సో క్రమ ప్రక్రియ భాగంలో ఏం జరుగుతుంది అంటే అది అన్స్టేబుల్ నుంచి టెస్టింగ్ రావడం, టెస్టింగ్ నుంచి స్టేబుల్కి రావడం అందుకు జరుగుతుంది. ఇది అన్స్టేబుల్ ఉన్న సమయంలో దీని ముందు వర్షన్ టెస్టింగ్లో ఉంటుంది, అండ్ దీని ముందు ఆ టెస్టింగ్లో ఉన్న వర్షన్ ముందు వర్షన్ స్టేబుల్లో ఉంటుంది. ఆ స్టేబుల్ వర్షన్ని ప్రజలు అప్పటికి వినియోగించడం జరుగుతూనే ఉంటుంది. సో ఈ విధంగా డెబియన్ విడుదల కార్యక్రమాలు ఉంటాయి. కాలక్రమం ఇది చూసుకున్నట్టయితే డెబియన్ వివిధ ఆర్కిటెక్చర్స్కు మద్దతు సమకూర్చడం కాలక్రమం. అంటే సుమారుగా చూసుకుంటే 1993 నుంచి చూసుకుంటే డెబియన్ 5386 ఆర్కిటెక్చర్స్కి, అంటే AMD ఆర్కిటెక్చర్స్కి, 32-బిట్ ఆర్కిటెక్చర్స్కి మద్దతు ఇవ్వడం జరిగింది. కాలక్రమం కొద్దీ మిగతా ఆర్కిటెక్చర్స్కి మద్దతు ఇవ్వడంతో పాటు 32-బిట్టే కాదు, 64-బిట్ 64-బిట్ కలిగిన ఆర్కిటెక్చర్స్ కూడా క్రమంగా మద్దతు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అండ్ ఇందులో భాగంగా ఆర్కిటెక్చర్ కేవలం ఒక కంప్యూటర్కి ఇవ్వడం అనేది కాకుండా వివిధ హార్డ్వేర్ పరికరాలు అభివృద్ధి చెందిన ప్రక్రియలో అభివృద్ధి చెందుతున్న హార్డ్వేర్స్కి అనుసంధానంగా డెబియన్ వాటికి మద్దతును చేకూర్చడం కూడా జరిగింది. సో తద్వారా ఏమవుతుంది అంటే ఫ్రీ సాఫ్ట్వేర్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ కానీ, ఫ్రీ సాఫ్ట్వేర్ అనే ఒక లైబ్రరీ కానీ, ఫ్రీ సాఫ్ట్వేర్ అనే ఫ్రేమ్వేర్స్ని కానీ డెబియన్ లాంటి ఒక ఆపరేటింగ్ సిస్టమ్ నుంచి మనం
మనం దాన్ని అభివృద్ధి చెందుకుంటూ వివిధ హార్డ్వేర్స్కి సపోర్ట్ ఇవ్వడం, వివిధ హార్డ్వేర్స్ ని ఫ్రీ సాఫ్ట్వేర్ మోడల్లోకి తీసుకురావడం, వివిధ హార్డ్వేర్ని ఫ్రీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో భాగం చేకూర్చడానికి కూడా చాలా సమకూర్చే డెబియన్ యొక్క కాలక్రమంలో సమకూర్చింది కూడా చెప్పుకోవడానికి మనం నిస్సందేహం ఉంచాల్సిన అవసరం లేదు. సో ఈ ఫ్రీ సాఫ్ట్వేర్ అనే ఒక డెబియన్ ఫ్రీ సాఫ్ట్వేర్, డెబియన్ ఆపరేటింగ్ సిస్టమ్, స్టేబుల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎదగడానికి కారణాలు పరిచయం చేస్తాం. ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే డెబియన్ ఫ్రీ సాఫ్ట్వేర్ ఆపరేటింగ్ సిస్టమ్గా దాని యొక్క ఆపరేటింగ్ సిస్టమ్గా దాని ఎదుగుదల ఉండడమే అని చెప్పుకోవచ్చు. అంటే ఫ్రీ సాఫ్ట్వేర్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ప్రజల కోసం ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్, ప్రజలు అభివృద్ధి చేస్తున్న ఆపరేటింగ్ సిస్టమ్కి ఉండడం వల్ల, కేవలం అది ఫ్రీ సాఫ్ట్వేర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉండడం వల్ల డెబియన్ యూనివర్సల్ ఆపరేటింగ్ సిస్టమ్గా మనం తీర్చిదిద్దడానికి ఆస్కారం కలిగింది. ఒక యూనివర్సల్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే లోకల్గా డెవలప్ చేసిన అప్లికేషన్స్ కానీ, లోకల్గా అభివృద్ధి చేసిన అప్లికేషన్స్కి అంతర్జాతీయంగా మద్దతు తీసుకురావడం, అంతర్జాతీయంగా అవి అంతర్జాతీయ డెవలపర్ కమ్యూనిటీకి అది తెలవడం, తద్వారా వాళ్ళ ఆలోచనలతో పాటు వాళ్ళ కాంట్రిబ్యూషన్ దీంట్లో ఇమిడి కావడం వల్ల ఏ ఒక్క ప్యాకేజ్ని కూడా ఏ ప్యాకేజ్ అయినా కూడా అంతర్జాతీయ గుర్తింపు రావడము, అంతర్జాతీయంగా దాని కాల క్రమంలోకి దాని వాడుకలోకి తీసుకురావడం అనేది జరుగుతుంది. కాబట్టి వీటన్నిటిని డెబియన్ ఫ్రీ సాఫ్ట్వేర్ కింద సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఈ డెబియన్ ఆపరేటింగ్ సిస్టమ్ అది యూనివర్సల్ ఆపరేటింగ్ సిస్టమ్గా ముందుకు రావడం జరిగింది. ఇంతటితో ముగిస్తూ ధన్యవాదాలు. నా పేరు ప్రవీణ్.